ప్రతి భారతీయుడు కూడా నేషనల్ ఇంటిగ్రిటీతో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటటువంటి రోజు ఏదైనా ఈ భారతదేశంలో, అఖండ భారతదేశంలో ఉంది అంటే అక్టోబర్ 21, 1943 ఆ రోజే నేతాజీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. అలాగే అండమాన్ నికోబార్లోని, బర్మాల్లోని ఆ ప్రాంతాలన్నింటిలో కూడా మన పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది. ఆ రోజే త్రివిధ దళాలకి నామకరణం జరిగింది. ఆ రోజే మన ప్రభుత్వాన్ని భారతీయ ప్రభుత్వం స్టార్ట్ అయిపోయింది. ఆ బ్రిటిష్ రాణి, బ్రిటిష్ సోల్జర్స్ అందరూ కూడా దండం పెట్టి మోటాముళ్ళు సర్దుకొని పారిపోయినటువంటి రోజు అది. నేతాజీకి భయపడి నేతాజీ చెప్పినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి పిలుపు 20 లక్షల మంది భారతీయులు ఒకే వేదిక మీదకి వచ్చారు. ఎందుకంటే స్వాతంత్ర పిలుపుని విని ఆ రోజు సాధించుకున్నటువంటి రోజు. భారతీయులు బ్రిటిష్ వారి దగ్గర నుంచి సాధించుకుని చాలా సంతోషంగా, చాలా ప్రౌడ్గా ఆ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని స్టార్ట్ చేసుకున్నటువంటి రోజు. ఆ రోజే భారతదేశంలో భారతీయ పాలన సాగింది. కాలక్రమంగా గాంధీ, నెహ్రూలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీల కుట్రలతో నేతాజీకి ఈ క్రెడిట్ దక్కకూడదని చెప్పి, ఎందుకంటే స్వతహాగా నేతాజీ అనేటప్పటికీ బ్రిటిష్ వాళ్ళకి కోపం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి గజగజలాడించినటువంటి మహానేత అతను. ఎందుకంటే ప్రతి భారతీయుడు రోమాలను లెక్కబడిచేటటువంటి ఒక గొప్ప మహానేత, ఉద్యమ యోధుడు. ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కాలక్రమంగా ఈ చరిత్రలో వాళ్ళెవరికి స్థానం లేకుండా ఒక చరిత్రనే భూస్థాపితం చేసినటువంటి ఘన చరిత్ర ఆనాటి కాంగ్రెస్ పార్టీది. అందుకని మొట్టమొదటి మనకి స్వాతంత్రం సాధించుకున్నటువంటి రోజు అక్టోబర్ 21, 1943. కాలక్రమంగా బ్రిటిష్ వారితో ప్రకటన చేయించినటువంటిది. నేతాజీ గారికి ఈ క్రెడిట్ దక్కకూడదు అనే ఒక దుర్బుద్ధితో ఆగస్టు 15ని వాళ్ళతో అనౌన్స్ చేయించి వాళ్ళ సహాయ సహకారాలతో ప్రకటించుకున్నటువంటి రోజు అది. అందుకని ప్రభుత్వం ఏదైనా గౌరవించాలి కాబట్టి ఆగస్టు 15ని గౌరవిస్తాం. అలాగే ప్రతి భారతీయుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి ఆగస్టు 15th సాధించుకున్నటువంటి రోజు ఏదైనా ఉందంటే అక్టోబర్ 21, 1943 అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మి చారిత్రాత్మకమైనటువంటి ఒక నిజాన్ని బహిర్గతం చేసి ప్రతి భారతీయుల్లోని ఈ రోజుని స్మరించుకోవాలి. ఎందుకంటే 82 సంవత్సరాలు అయింది భారతదేశం స్వాతంత్రాన్ని సాధించుకొని. 43 నుంచి లెక్క పెట్టుకుంటే ఈ రోజుకి 15ని మనం దేన్ని స్ఫూర్తిగా మనం స్మరించుకోవాలి? ఆగస్టు 15కి ఏ గొప్ప యోధుని మనం తలుచుకోవాలి? 15 బ్రిటిష్ వాళ్ళు దేహి అని ఇచ్చినటువంటి ఆ పత్రాన్ని చూసి ఆనందపడాలా? లేదు చొక్కా పట్టుకొని నా భారతీయులు శాసించే హక్కు నీకెక్కడరా అని నేతాజీ వాళ్ళని భయపెట్టి పారదోలినటువంటి రోజుని మనం స్మరించుకోవాలా? మరి ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దీన్ని అంత ప్రామినెన్స్ ఉన్న డేగా ఎందుకు గుర్తించటం? అంటే నేతాజీ ఒక ఉద్యమ యోధుడిగా చారిత్రాత్మక ఘటనలా నిలిచిపోయాడండి. నేతాజీ అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి ఎంత పగా ప్రతీకారాలో మన భారతీయ పాలకులకు కూడా అంతే పగా ప్రతీకారాలు. నేతాజీ కీర్తి ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చిందో ఈ రోజుకి నేతాజీ పేరు చెప్తే రోమాలు నిక్కబొడిచేటటువంటి పరిణామాలు ఉన్నాయి. ఆ వాస్తవాన్ని తెలియనియరు. తెలిస్తే ఇక్కడ గాంధీ, నెహ్రూల చరిత్ర కాలగర్భంలో కలిసిపోద్ది. అలాగే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఆ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి ఆ మూలాలను ఇంకా పెంచి పోషిస్తున్నారు. ఏది ఏమైనా భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించింది, స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో గొప్ప యోధులు, మహిళా యోధురాలు. ఈయన ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, మీరా ఆర్య అని ఒక ఆమె నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని గొప్ప సంపన్నురాలు. ఆమె కూడా ఉద్యమంలోకి దిగింది. ఉద్యమంలోకి దిగి కుటుంబాన్ని వదులుకుంది, భర్తను కూడా వదిలేసుకుంది, దేశం కోసం భర్త మరణాన్ని కూడా చూసింది. అంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి యోధులు ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరికి తెలిసింది? అలాగే రవీంద్ర కౌశిక్ ఈ దేశం కోసం పరాయి దేశం వెళ్ళి చర్మం ఒలిపించుకున్నాడు. అతని కోసం ఎవరైనా స్మరిస్తారా? అలాగే ఆజాద్ చంద్రశేఖర్, ఎంతోమంది యోధులు, వాళ్ళని స్మరించుకునేటటువంటి రోజు ఈ భారతదేశంలో ఎవరన్నా కల్పించారా? ఈ చారిత్రక మూలాలను బయటకు తీసుకొస్తున్నారా? ఏమీ లేవు. అందుకని అదేవిధంగా చెప్తున్నా, అక్టోబర్
21/1943ని స్ఫూర్తిగా తీసుకొని ఆగస్టు 15th ప్రారంభ దినంగా ప్రభుత్వం ప్రకటించాలి, అలాగే ఆ రోజుని సెలవు దినంగా కూడా ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చెప్తుంది. అదేవిధంగా భావితరాలకి ఈ నిజాలను తెలియజేయడంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.